صلی علی رسول کریم اما بعد اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم تلک الجنة نورثنا من تلک الجنة التي نورث من عبادنا من كان تقيا సోదరులారా, అల్హమ్దులిల్లాహ్ జమాత్ మన వాళ్ళ ఫజర్ నమాజ్ చదివాం. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన ఈ నమాజ్ని అంగీకరించుగాక. సోదరులారా, పవిత్ర గ్రంథం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదేశిస్తున్నాడు, తిల్కల్ జన్నతుల్ లతీ నూరిసు మిన్ ఇబాదినా, స్వర్గానికి మేము వారికి వారసులుగా చేస్తాము ఎవరైతే మన్ కాన తఖియ్య, దైవ భీతి భావనతో జీవితం గడుపుతారు. అంటే స్వర్గం అనేది అల్లాహ్ సుబ్హానహు తఆలా ధరణి మీద శ్వాస పీల్చుకునే ప్రతి మానవుడి కోసం వారసత్వంగా ఇచ్చాడు. వారసత్వం ఎవరికంటారు? తండ్రికి సంబంధం ఉన్న తనయుడు ఒకే ఇంట్లో ఉంటారు. ఆ సంబంధం ఎప్పుడు దాకా అయితే తండ్రితో ఉంటుందో, ఆ కుటుంబంతో ఉంటుందో, ఆ వారసత్వంతో ఉంటుందో, వాడు ఆ కుటుంబ సభ్యుల్లో ఒకడుగా పరిగణింపబడతాడు. వారసత్వం హక్కు అతనికి వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రప్రదంగా ఆదం అలైహిస్సలాం గారిని పుట్టించిన తర్వాత ఎక్కడ పెట్టాడు? స్వర్గంలో వేసాడా, నరకంలో వేసాడా? స్వర్గంలో వేసాడు కదా. స్వర్గంలో ఉంచాడు అంటే మన పితామహుడు హజరత్ ఆదం అలైహిస్సలాం వారి నివాసం ఏమిటి? స్వర్గం. మన నివాసం ఏముండాలి? మన నివాసం కూడా అదే ఉండాలి, వారసత్వం అది. కానీ వారసత్వాన్ని కోల్పోకూడదు. జనాలకి కోపం అప్పుడు వస్తుంది ఎప్పుడైతే నువ్వు పాపాత్ముడు అంటారు. అల్లా అంటున్నాడు, మేము పుట్టించడం అందరు పుణ్యాత్ములు కానీ పుట్టిస్తే మీరు పాపాత్ములు అంటే నాకు కోపం వస్తుంది. అంటే జనాలకి ఎవరికైనా సరే ఆయన స్వర్గవాసిరా అంటే ఆనందిస్తాడు. ఒక హాస్పిటల్కి వెళ్ళాం మనం, కంప్యూటర్ వెళ్తున్నారు, ఒక కంపౌండర్ వెళ్తున్నాడు. డాక్టర్ గారు అంటే ఎంత ఆనందిస్తాడు? డాక్టర్ గారు అనగానే చాలా ఆనందం వస్తుంది. తర్వాత అంటాడు నవ్వుకుంటా, నేను డాక్టర్ గారు కంపౌండర్ అంటాడు. ఎవరికైనా మంచి మాట చెప్తే ఆనందం వస్తుంది. మనం ఏం చెప్తాం? చెప్పడం పాపాత్ముడు అంటాం, అక్కడికే వస్తుంది. నేను పాపాత్ముడు అయితే నువ్వు పుణ్యాత్ముడు అంటాడు. అంతే కదా, ఇద్దరు ఒకడే బాగుండాలి. అలా అంటున్నాడు, అందరూ పుణ్యాత్ములే అంటున్నాడు. విభేదమే లేదు. పుట్టిన ప్రతి మానవుడు స్వర్గవాసి. కానీ వారసత్వం హక్కుని కోల్పోకుండా జీవితం గడపాలి, అంతే, వేరేదేం లేదు. అచ్చా, స్వర్గం అని అందరం విన్నాం కదా. ఎంతమంది యజమానులని విన్నాం? ఇద్దరు ముగ్గురు ఉన్నారండి స్వర్గానికి యజమానులని విన్నామా? ఎక్కడ విన్నాము? ఒకటే స్వర్గం, ఒకటే యజమాని కూడా ఒకటే, దైవం ఒకటే. దైవానికి చేసే ఆరాధన కూడా మానవుడు ఒకటే చేయాలి. దైవాన్ని వాడు ఒకటే, స్వర్గం ఒకటే అయితే దైవం కూడా ఒకటే కదా. ఇన్ని విభేదాలు అంటే ఇందులో లాజిక్ ఏమీ లేదు. నరకం ఒకటే, నరకానికి యజమాని ఒకటే. ఒక్కడిని ఇష్టపరచుకుంటే చాలు. ఇస్లాం కూడా అదే అంటుంది, నా దాసులారా స్వర్గం ఒకటని నమ్మినప్పుడు దానికి యజమాని కూడా ఒక్కడే కదా, మీరు ఆరాధన ఒక్కడికి ఎందుకు చేయరు? స్వర్గంలో వెళ్ళాలంటే ఒక్కడిని ఇష్టపరచుకోండి, స్వర్గం మీదేలే. కనుక సోదరులారా, స్వర్గం మామూలు విషయం కాదు అది. అందుకోసం అల్లా అంటున్నాడు, పుట్టిన ప్రతి వాడు పాపాత్ముడు కాదు, ఎవ్వడు కూడా పాపాత్ముడు కాదు. ఖురాన్ అంటుంది, లా తాలమూన షయ్య, నేను పుట్టించడమే మీకు ఏమి తెలియనట్టు పుట్టించాను. పాపం తెలీదు, పుణ్యం తెలీదు. పుట్టిన తర్వాత పాపాత్ముడు అంటే ఎంత కోపం వస్తుంది అడిగి. నేనేం చేశానని రా బాబు, ఏం చేయకపోతే నిందిస్తేనే అది కోపం వస్తుంది. నేను చేయలేదు, పాపాత్ముడు ఎలా అవుతాం? అల్లా కూడా అదే అంటాడు, తిల్కల్ జన్నతుల్ లతీ నూరిసు మిన్ ఇబాదినా, స్వర్గానికి మీరందరూ హక్కుదారులే. కానీ వారసత్వం కోల్పోకుండా ఉండాలి. వారసత్వం ఏంటి? మన్ కాన తఖియ్య, ఆ దైవం ఎవడైతే ఉన్నాడో ఆయన చెప్పిన నీతి రీతికి కట్టుబడి జీవితం గడపాలి, అంతే, వేరేదేమి లేదు. స్వర్గానికి యజమాని ఎవడైతే ఉన్నాడో ఆయన చెప్పిన నీతి రీతి కట్టుబడి, మీలో తప్పేమి లేదు.
తప్పు ఏమిటంటే వారసత్వ సంబంధాన్ని తెంచుకోవడం, అంతే. దైవం ఒక్కడే, ఆ దైవానికి ఆరాధన చేయాలి. ఆ పద్ధతి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి ప్రవక్త వచ్చి తెలియజేశారు. ఎందుకంటే చాలా మంది దైవ ప్రవక్తలు వచ్చారు, వారి సిద్ధాంతం కూడా అదే. స్వర్గానికి యజమాని అయిన వాడికి మీరు ఇష్టపరచుకోండి, స్వర్గం మీదే అవుతుంది. కనుక సోదరులారా, మానవుడు పుట్టుక రీత్యా వృత్తి రీత్యా ఎవరు కూడా నీచులు హీనులు కానే కాదు. వారి జీవితంలో చేసే నడవడిక ఏదైతే ఉంటుందో, వారి ప్రవర్తన ఏదైతే ఉంటుందో దాన్ని పట్టే వారు ఆ వారసత్వం కోల్పోతే వేరే ఆ యజమానికి కోపగించుకుంటే ఆనందభరితమైన ఏదైతే స్వర్గం ఉందో దాన్ని తొలగించి వ్యధభరితమైన నరకానికి పంపిస్తానంటాడు. అందుకోసమే మానవుడి జీవితంలో మన్కాన తహయ్య అనే పదాన్ని వాడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు, ప్రతి మానవుల్లో దైవ భయం ఉంటది, కానీ దాన్ని అభివృద్ధి చేసి ఏ రప్పపాటు కూడా తప్పు చేయకుండా మానవుడు సరైన రీతిలో నడుస్తానని ఏదైతే ఆలోచనలు ఉంటాడో అప్పుడు ఆయనకు కొద్ది గొప్ప ఏదైనా ప్రవర్తనలో తేడా వచ్చినా సరే అల్లాహ్ క్షమించదని స్వర్గంలో వేస్తాడు. సూర్య యాసీన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక గాథను వివరించాడండి. అదేమిటంటే, ఆ జాతి వారికి నచ్చ చెప్పడానికి 2 ప్రవక్తలను పంపించాడు. వాళ్ళని తిరస్కరించారు. 3వ ప్రవక్త వచ్చాడు, ఆయన్ని కూడా తిరస్కరిస్తే దూరం నుంచి ఊరి బయట ఒక వ్యక్తి ఉండేవాడు, అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చాడు. ఇక్కడ సంభాషణ జరుగుతుంది ప్రవక్తలకి మరి ఊరు వారికి. దూరం నుంచి సన్నివేశాన్ని చూసి పరిగెత్తుకుని వచ్చాడు. యసా రజులన్ వచ్చి అంటున్నాడు, ఖాలయ్యా లైట హోమీ, ఓ నా జాతి ప్రజలారా, ఈ ప్రవక్తల మాటేనండి, ఏం చెప్పట్లేదు వాళ్ళు. సృష్టికర్త ఒక్కడే అని చెప్తున్నాడు, చనిపోయిన తర్వాత ఆయన పట్టులో మనం వెళ్తామని చెప్తున్నారు. ఆయన్ని ఇష్టపరచుకోవటం జీవిత రహస్యం, ఆయన మాటేనండి. వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో మాకు పరిహారం అడగట్లేదు, మేము మీకు స్వర్గ మార్గం చూపించాం, డబ్బులు ఇవ్వండి అని. వాళ్ళ జనాలు ఏం చేస్తారు, మా దగ్గర స్వర్గ మార్గం ఉంది, మరి ఏం చేయాలి, కానుకలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, మా పొట్టలు నింపండి, అప్పుడే మీరు స్వర్గంకి వెళ్తారు. దైవం అంటున్నాడు, ఇస్లాం అంటుంది, రోజు దైవాన్ని ఆరాధించండి, పైసా ఇవ్వకండి, డబ్బులు తీసుకెళ్ళండి. ఏం కోరికలు కోరినా సరే మీ కోరికలు తీర్చడానికి దైవం సిద్ధంగా ఉన్నాడు. ఏం తేకపోయినా సరే మీతో ఆనందభరితంగా ఆయన వ్యవహరిస్తాడు. కారణం అలా కోరేవాడు కాదు, కోరికలు తీర్చేవాడు. అనగానే వాళ్ళు ఏం చేశారు, కోపంతో, నువ్వేంటే ఈయనకి సపోర్ట్గా మాట్లాడుతున్నావు అంటే, నేను ఎందుకు ఆ ఒక విధానాన్ని తిరస్కరించాలి, ఎవరైతే నన్ను పుట్టించాడో ఆయనే నేను విశ్వసిస్తున్నాను అన్నాడు. అందరు కలిసి కొట్టేశారు, చనిపోయాడు. ఇక చనిపోయాడో లేదు, ధరణి మీద అతని ఆత్మ పూర్ధలోకాలకి ఎగిరింది. ఖీల దుఖులుల్ జన్న, అల్లా అన్నాడు, స్వర్గం వెళ్ళిపో. చనిపోయాడో లేదో, ఒక్క దైవం విశ్వాసం మీద చనిపోయాడు. ఆచరణ ఆ కాలంలో ఏం చేశాడు, కానీ ఒక్క దైవం సిద్ధాంతం మీద జీవితం గడిపాడు. కొట్టారు జనాలు, చనిపోయాడు. ఖీల దుఖులుల్ జన్న, స్వర్గంలో వెళ్ళిపో. స్వర్గంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఖాలు యా లైత ఖౌమి యాలమూన్, అక్కడికి వెళ్ళి కూడా ఆ జాతి వారిని గుర్తు చేస్తున్నాడు. ఖాలు యా లైత ఖౌమి యాలమూన్, ఓ కాష్ నా జాతి వారికి కూడా ఇది తెలిస్తే ఎంత బాగుంటుంది. అంటే ముస్లింకి అల్లా ఏమంటున్నాడు, ఎదటి వ్యక్తి ఎవరినైనా చూస్తే పాపాత్ముడు అనే భావంతో చూడబాక, పుణ్యాత్ముడు అనే భావంతో చూడు, ప్రేమ పెరిగింది. మనం ఏం చేస్తాం, 5 పూట్ల నమాజ్ చేస్తే నా తోడు లేడు అనుకుంటాం. ఊళ్ళోకి వెళ్తే, సందులోకి వెళ్తే ఎవరైతే అట్లా ఏదైనా తప్పు చేస్తున్నా, ఈడు అందులో వెళ్ళేవాడే, మనం డిక్లేర్ చేస్తున్నా, ఆడు అందులో వెళ్ళేవాడే. నేను చూసాను, నా దాడి, నా గడ్డం, నా వ్యవహారం, ఫజర్ వదలం, జమాత్ వదలం, ఈ అహంభావనే సాదా సీదా మనుషుల్లో మా ఒక్క ప్రేమకు బదులు ద్వేషాన్ని పెంచుతుంది. చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయో అన్ని వంగి ఉంటుందా, లేకపోతే గర్విస్తుందండి? వంగి ఉంటుందా లేదా? మన దగ్గర జ్ఞానం ఉంది, మన దగ్గర ఆచరణ ఉంది, ఎంత ఉండాలి? ఈ గర్విష్ఠుల ఆరాధన ఏదైతే ఉందో అల్లా వీళ్ళనే ముందుగా నరకం పడేస్తారు. ఏంటంటే ఎంత గర్వమా, ఏమిచ్చావని? దీనికంటే ముందు కాస్త ఆలోచించు. తాగుబోతూ నువ్వు, తిరుగుబోతూ నువ్వు, అల్లా నీకు తీసుకొచ్చి ధర్మంలో అవగాహన ఇస్తే ఎదుటి వ్యక్తికి ఎంత రా అంటావా? అల్లాహ్ అక్బర్. ఖాలు యా లైత ఖౌమి యాలమూన్, చనిపోయిన తర్వాత కూడా అంటున్నాడు, అల్లా
నా జాతి వారికి తెలిస్తే ఎంత బాగుంటుంది. చూడండి, మనిషి అంటే, విశ్వాసి అంటే బ్రతికుండంగా కూడా జనాల్ని ప్రేమిస్తాడు, చచ్చిన తర్వాత కూడా గుర్తు చేసుకుంటాడు. ఎందుకు గుర్తు చేసుకున్నాడు? ఆయన ఏమన్నా అప్పేవాళ్ళు కాదు. యాలైత కౌమి యాలము బిమా గఫరలి రబ్బీ, అల్లా నన్ను క్షమించాడు. బిమా గఫరలి రబ్బీ వజఅల్నీ మినల్ ముకర్రమీన్, నాకు స్వర్గంలో వేసి అంతస్తులో గౌరవస్థానం ప్రసాదించాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? నేను చచ్చిన బ్రతికిన మానవుడి శ్రేయస్ కోసమే నేను శ్వాస పెంచుకుంటున్నానని ఒక ముస్లిం చెప్తాడని ఖురాన్ చెప్తుంది. మనం ముస్లిం సమాజంలో ప్రేమ పెంచక బదులు తుంచుతున్నాం. మనం సమాజంలో ఒకళ్ళకొకళ్ళు సహాయం చేయాలనుకోండి, నేను ఉత్తముడిని అనుకుంటాం. ఎవడయ్యా ఉత్తముడు? అల్లా అంటున్నాడు, ఎవడు ఉత్తముడు? ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం, ఎవడైతే అల్లాహ్తో ఎక్కువగా భయపడతాడో వాడే ఉత్తముడు. బిలాల్ ఎవరండి? ఆయన నీగ్రో జాతికి చెందిన వ్యక్తి. ఆయన కాళ్ళ కింద మక్కా కాబా ఉంది. అంత అద్దస్తు అల్లా ఆయనకి ఇచ్చాడు. కారణం, జాతి అయితే ఏది ఎందుకు పనికిరాని జాతి, కానీ అల్లా మాట ఏంటి ఎందుకు పనికిరాని వస్తువు పనికి వచ్చే వస్తువు అవుతుంది. అబూ తాలిబ్ ఎవరండి? మక్కా సర్దార్. అల్లా అన్నాడు, అతను నిర్మించుకున్న నిర్మాణాన్ని మరుగుదొడ్లుగా చేశాడు. ఇప్పుడు కారణం ఏంటి? సర్దార్ స్థితి మార్చేశాడు. గర్భం ఎవరికైతే ఉంటుందో సర్దానే చేస్తున్నానని ఆ గర్భాన్ని అల్లా నేల రాధిస్తాను అంటున్నాడు. అలా అంటాడు, బిమా గఫరలి రబ్బీ వజఅల్నీ మినల్ ముకర్రమీన్, అల్లా నాకు గౌరవనీయంగా చేశాడు. కనుక సోదరులారా, మానవుడు జీవించితే సమాజంలో జీవిస్తున్నాడు. వనవాసంలో ఉండట్లేదు కదా, జనవాసంలోనే ఉంటున్నాడు. వ్యవహారం ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఆచితూచి, నాకు కష్టమైన పర్లేదు, ఎదుటి వ్యక్తికి కష్టం చేయకూడదు. మనోభావాలు దెబ్బతినే ఏదైతే ప్రవర్తన ఉందో దానివల్లే సమాజంలో చాలా గొడవలు అవుతాయి. మనోభావాలు దెబ్బతినకూడదు. ఎవరి మనిషికి ఏదైనా నష్టం అయితే తర్వాత కూరుకోవచ్చు దాన్ని, కానీ మనోభావాలు దెబ్బతింటే మనిషి పక్కన కూడా నుంచోడానికి జుంకుతాడు. కారణం ఏంట? ఇంత కర్కోటకుడు రైట్. కనుక సోదరులారా, ప్రేమ ఆప్యాయత అనేది ఒక వ్యక్తికి పంచాలంటే ప్రతి వ్యక్తికి సమానమైన భావంతో చూడాలి. అందరూ స్వర్గవాసులేనయ్యా, నమాజ్ వదలపోలేదు, స్వర్గం ఆయన్ని నిర్ణయించుకుంటే ఇస్తాడయ్యా. నువ్వు నేను డిక్లేర్ చేసి పాపాత్ముడు పుణ్యాత్ముడు వీడు నరకానికి వెళ్ళిపోతాడు, అటు స్వర్గానికి వెళ్ళిపోతాడంటే తప్పండి. అది తప్పు. భావన మార్చుకోండి, ప్రేమ పెంచండి. ఇస్లాం ఇదే అంటది. ఈ రంజాన్ తరుణంలో ఇదే వస్తుంది కదా. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, తిల్కల్ జన్నతుల్ లతీ నూరిసు మిన్ ఇబాదినా మన్ కాన తఖియా, మేము స్వర్గానికి వారసులు వారికి చేస్తాము ఎవరైతే దైవ భీతి తత్వాన్ని అలవరించుకుంటాడు. నమాజ్ చేయకపోతే నరకమేరా? అల్లా నమాజ్ చేయకపోతే నరకం. కానీ అది ఎందుకు చేయట్లేదు? మనోభావాలు అల్లాహ్కు తెలుసు, నీకు నాకు తెలుసా? ఆయనకు తెలుసు. ఆయన నిర్ణయించేవాడు. వీడికి అవకాశం ఉండి చేయలేదా, లేకపోతే వీడు ఏదైనా సమస్యలో ఉండి చేయలేదా? నమాజ్ చేయటం గొప్ప కాదు, దైవం ఒక్కడనే భయం ఇందులో ఉంటే ఆచరణాత్మకమైన జీవితమే మారిపోతుంది. ఆచరణాత్మకమైన జీవితం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక వ్యక్తి పాపాలు చేశాడు. కఫీల్ అని బనీ ఇశ్రాయిల్లో పాపం చేయడానికి ఎన్ని పాపాల జీవితం గడిపాడంటే చివరి దశ దాకా అతను పాపాలు గడుపుతున్నాడు. కానీ ఒక పర్యాయం ఒక స్త్రీకి అన్నాడు, ఆమె డబ్బుల వ్యవహారంలో, తన ఇంటి వ్యవహారంలో చాలా బాధల్లో ఉంటే వచ్చి అడిగింది, ఏమన్నా అప్పు ఉంటే అప్పు ఇస్తాను కానీ నా కోరిక తీర్చాలని. అంటే గత్యంతరం లేక ఆమె ఏం చేసింది, సరేనని డబ్బు తీసుకుంది. ఎప్పుడైతే సమయం వచ్చిందో ఆ టయానికి వచ్చింది, మాట ప్రకారం ఇంట్లోకి వచ్చింది, తలుపులు మూసాడు. తలుపులు మూసిన తర్వాత పాపకార్యం చేయడానికి ముందు నడుస్తున్నాడు. ఒక కర్రను, బెత్తం ఏదైతే ఉంటుందో పిల్లలు కొడతారు మాస్టర్ గారు, బెత్తం చూసి ఉంటారు కదా, ఇలా ఇది నుంచి పట్టుకుంటే వణుకుతుందా లేదా? అది వణుకుతుందా? అలా వణుకుతుంది ఆమె. ఒక బెత్తాన్ని ఇది నుంచి పట్టుకుంటే ఎలాగైతే అది కదులుతూ ఉంటుందో, వైబ్రేషన్ అవుతూ ఉంటుందో, అలా వైబ్రేషన్ అవుతూ ఉంది. టిఫిల్ అనే వ్యక్తి చూసి, ఏవే అమ్మా, ఇన్ని పాపాలు చేస్తే నాకు భయమే లేదు, ఇక పాపమే జరగలేదు, ఇలా వణుకుతున్నావు ఏంటి అన్నాడు. ఆమె ఒక పదం వాడిందండి. ఏమంది? క్షణిక సుఖం కోసం ప్రళయ దినాన సమస్త మానవులు ఎదుట వ్యభిచారులోను అని పిలువబడతాం. కఫిల్ మనము చిన్న పాపమే, కానీ ప్రళయలో కన్నా అల్లాహ్ సమక్షంలో సమస్త మానవులు ఇప్పుడు ఎక్కడైతే తలుపులు వేసేవారు చూడట్లేదు అనుకుంటామో, అప్పుడు దైవం ఈ పాపాన్ని అందరి ముందు బహిర్గతం చేసి చెప్తాడు.
ఆ భావంతో నేను భయపడుతున్నాను. కానీ దీనికి పర్యవసనం దైవ శిక్ష ఎట్లా తీవ్రంగా ఉంటుంది దాన్ని ఆలోచించి భయపడుతున్నాను. అంతే. తలుపులు తీసన్నాడు, నువ్వు వెళ్ళిపో బయటికి అన్నాడు. నువ్వు వెళ్ళిపో అన్నాడు. తలుపులు మళ్ళా మూసేశాడు. చివరి తలుపులు అవి పోయటం. దైవంతో దువా చేస్తున్నాడు, దైవమా పాపం చేయని ఒక దాసి ఇంతగా నీతో పరితపిస్తే నా జీవితం పాపభంకితమైంది, నేనెంత భయపడాలి అని ఆ రాత్రంతా ఏడ్చి 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 దైవంతో దీనాల పని చేశాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అదే ఆ రాత్రి చివరి రాత్రి మారిపోయింది. తలుపుడు చివరిగా బంద్ చేశాడు. ఆ రోజే చచ్చిపోయాడు. పైన ఆయన తలుపుల మీద బయట ఏం రాసింది? అల్లా ఈ కఫిల్ని క్షమించాడు అని రాసింది. అల్లా ఏమండి పుణ్యం ఏమైనా చేశాడా? పుణ్యం చేయలే. ఏం చేశాడు? అల్లా భయంతో వణికిపోయి గుండె పగిలి చచ్చిపోయాడు. భయం. పుణ్యం ఏం చేయలే. ఈ భయం ఎవరిలో ఉంటుందో థర్మామీటర్ పెట్టి టెస్ట్ చేసేది కాదండి. అది థర్మామీటర్ పెట్టి ఎంత ఉందిరా ఇడికి, ఉపవాసాలు ఉన్నాడుగా, పెరిగిందా తగ్గిందా చూసేది కాదు. ఇది నమాజ్ వదిలినంత మాత్రం కాదు, పర్సనల్ వ్యవహారం అంటే అది నమాజ్. కానీ భయం అనేది పుట్టుకరిస్తే వచ్చింది. అది అల్లా వారసత్వంగా ఇచ్చాడు అది భయాన్ని. ఆ భయం అనేది ప్రతి మానవులో ఉంటుంది. అరే పైనోడు చూస్తున్నాడు రా అనగానే వణుకుతాడు. ఎవరైనా కానివ్వండి, ఈ పైనోడితోనే సంబంధం ఉండాలి, కిందోడితో వ్యవహారం బాగుండాలి, పైనోడితో సంబంధం పటిష్టంగా ఉండాలి. దాన్ని అంటారు దైవభీతి. సోదరులారా, అందుకోసం మనిషి ఎట్లాంటి జీవితం గడిపినా సరే ఆడి వ్యవహారం దైవం విషయంలో చేయాలి. కానీ మనం సహృదయంతో ఆడికి చేరదీయాలి. మనం కూడా ఒక జమానాలో పాపం పంకిత వాతావరణంలో ఉన్నాం. కానీ దైవం ఎవరి ఒక నోటి ద్వారా మాకు ఈ మార్గాన్ని తీసుకొచ్చాడు కదా. మనం రావడానికి ఎంత టైం పట్టిందో ఈ కాలంలో ఇంకోటి రావడానికి దానికంటే ఎక్కువ టైం పడుతుంది. మనం దానికి సమయం ఇవ్వాలి. కానీ ఇప్పుడే కలమా చదవాలి, ఇప్పుడే నమాజ్ చదవాలి, ఇప్పుడే స్వర్గంలోకి వెళ్ళాలి. అట్లా అవుతుందా? మన పిల్లలు మన మాట వినట్లేదు. మనం చెప్పగానే అవ్వాలంటే అలా అవ్వదు. కనుక సోదరులారా, ధడి మీద దైవం ధర్మం ఒకటే, దైవం స్వర్గం ఒకటే, దైవం నరకం ఒకటే, దైవ దాసుడు ఒకటే. దీన్ని విభజించే వాడిని అల్లా ఎన్నటికి కూడా ప్రేమించడు. వాడు హిందూరా, వీడు కృష్ణురా, ఆడు నరకానికి ఏడు నరకానికి అర్హత ఏముందండి మనకు? దైవం అంటాడు అందరు వారసులని. దైవం అంటాడు అందరు వారసులే. కానీ వారసత్వ బంధాన్ని తెంచకండి అన్నాడు. మనం అందరం ఒక కుటుంబీకులు, ఒక సంఘం. మనలో ప్రేమ పెరగాలి కానీ ద్వేషం ఉండకూడదు. ఇది ఇస్లాం చెప్పే సిద్ధాంతం, రంజాన్ ఇచ్చే పవిత్రమైన సందేశం. అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ పవిత్రమైన ఈ రంజాన్ మాసాన్ని గడిపి నీ దగ్గర ఉన్న సుఖనిలయమైన శాంతి నిలయానికి హక్కుదారులు అయ్యే మహాభాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లా ఏ వరమైతే స్వర్గం అనే పదాన్ని వాడి అందరినీ నువ్వు సమానం చేసావో, అల్లా సమానత్వంగా మనం కూడా ప్రతి ఒక్కరితో జీవితం గడపడం సులభం చేయగాక. మరి వాళ్ళతో ప్రేమించడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా మధ్యలో వాళ్ళ ప్రేమను పెంచుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.